జై శ్రీరామ్ జై హనుమాన్. పూర్వం ఒకనొకప్పుడు బోయవాడు వాల్మీకి ఉండేటువంటి వాడు. అతడు అంటే పూర్వం ఆయనే చేసినటువంటి చేష్టలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ తొవంటలో ఎవరు కల్పించినా కానీ వారిని హింసించి డబ్బులు సంపాదించుకునేటువంటి వాడు, తన కుటుంబాన్ని పోషించేటువంటి వాడు. అదేవిధంగా ఒకనాడు ఏం చేస్తానంటే నారదామనింద్రుడు ఆ విధంగానే తవల పోగా ఆ నారదామనింద్రుడిని ఆగబట్టి డబ్బులు ఇవ్వంటాడు. ఎవరి బోయవాడు వేటగాడు అన్నక తర్వాత నాగర డబ్బులు ఇవ్వనక తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే నారదామనింద్రుడు, నాయన నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని అడగగా, నేను నా భార్య పిల్లల గురించి చేస్తున్నా ఇదంతా, నా భార్య పిల్లలు సుఖంగా ఉండాలని. నాయన ఇంటికి పోయి ఒక్కసారి నువ్వు అడిగిరాపో ఏమనంటే, ఈ సంపాదనతో చేసినటువంటి దాంతో పాపం వస్తుంది కదా, ఈ పాపాన్ని కూడా మీరు పంచుకుంటారా అని అడిగిరమ్మని అడగగా అప్పుడు బోయవాడైనటువంటి ఆ వ్యక్తి ఇంటికి పోయి తన భార్య పిల్లలను అడుగుతాడు, మీరు నేను చేసినటువంటి ఈ ధనాన్ని సంపాదించుకొస్తున్నా కదా, ఇందులో పాపం వస్తుంది కదా, ఆ పాపాన్ని మీరు తీసుకుంటారా అనగా అప్పుడు భార్య ఏమంటుందంటే, మేమెందుకు తీసుకుంటాం, నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవిస్తావు అని. అప్పుడు అనగా నువ్వు ఏదైతే తీసుకొస్తే పండో పడవ తీసుకొచ్చినా తక్కువ మీరు వేసుకొని తిన్నా కానీ అదే ఆనందం కలిసిమెలిసిన, ఈ పాపం మాకెందుకని అప్పుడు తన భార్య అయినటువంటి బోయవాణి యొక్క భార్య అంటుంది. అప్పుడు ఇంటికి దిగులుగా అయితే మన అడిగి వస్తాడు. నారదాముని దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నారదామునుడు, నాయన ఏమన్నారు ఇంటికి అయినాక తర్వాత అన్న తర్వాత, స్వామి నా తప్పులు క్షమించు అని కాళ్ళ మీద పడతాడు, నాకు మంచి జ్ఞానోదయం చేయవని. అప్పుడు ఏమంటాడంటే, నాయన రామ హనుమంతుడు, రామ అంటే రామ అనరాదు, ఎందుకంటే మధుమాంసాలతో తిన్నటువంటి నోరు కాబట్టి అనరాదు. అప్పుడు నారదాముని ఏం చేస్తారంటే ఒక 2 మర్రి చెట్ల కిందకి తీసుకుపోయి ఆడ కూర్చుని పెడతాడు. నాయన ఆ మర్రి ఈ మర్రి అను అంటాడు. అప్పుడు ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి రామ 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 అనుకుంటా రామ్ 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 అనుకుంటా అదేవిధంగా తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు పెద్ద పుట్ట పెరుగుతుంది, అప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది, మహాజ్ఞానం కలుగుతుంది. అప్పుడే వాల్మీకి అవుతాడు. మహారామాయణం అనేటువంటి పుణ్యకావ్యాన్ని పుణ్య గ్రంథాన్ని రచన చేస్తూ అంటాడు. సీతారాముల యొక్క దివ్యమైనటువంటి చరితాన్ని లోకానికి చాటింపు చేయిస్తాడు. ఆ పరమ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని లోకానికి వీరుల విందుగా అందింపజేస్తాడు ఎవరు, వాల్మీకి. అంతటి మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే రామాయణాన్ని రచించిన ఆ వాల్మీకి ఆ రామాయణ చరితానికి ఎంతో విశిష్టత ఉన్నది. రామచంద్రమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి, సీతమ్మ తల్లి సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఈ పుడవి అందున పుట్టి సీతారామచంద్రమూర్తి యొక్క వైభోగం మనం వీణుల విందుగా విన్నా కానీ చదివినా కానీ ఎంతో పుణ్యం కలుగుతుంది, మన జీవితం ధన్యమవుతుంది. తుదక భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది తరించగలుగుతాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి సాక్షాత్ శివుడు సుత ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి సీతారామ సేవ చేసి తరించినాడు. మనం కూడా ఆ భగవంతుని యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం పొంది తరిస్తాం. రామరామ అందాం. జై శ్రీరామ్ జై హనుమాన్.